కానీ నేను తీసుకున్న మాక్సిమం అమౌంట్ అయితే 5,000. నేను డిమాండ్ చేస్తున్నాను. నాకు చెప్పారు కొంతమంది ఇట్లా ఇంత చేయి నీకు ఫాలోయింగ్ ఎక్కువ ఉందని, కానీ మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని నాకు తెలియదు. నేను మాక్సిమం తీసుకున్న అమౌంట్ 5,000. సో అంతకంటే నాకు ఎక్కువ ఇవ్వలేదు. ఆ అమౌంట్ కూడా నేను హాస్టల్ ఫీజు, సరే మా అమ్మ హెల్త్ ఇష్యూ, ఇప్పుడు ఆమె నాకు నెలకు 6,000 పంపిస్తుందన్న. నాకు ప్రమోషన్స్ వస్తే నేను 6,000 తీసుకోవట్లేదు. ఆమె దేనికో దానికైతే ఆమె హెల్త్ అవనివ్వండి దేనికన్నా అవుతాం అని చెప్పేసి ఆ ప్రమోషన్స్ కూడా నా పొట్టకూటి కోసం మాత్రమే చేసుకున్నా. నాకు అంత హైయెస్ట్ ప్రమోషన్స్ అయితే లేవు. మీరు ఇన్స్టాలో వెళ్ళి చూడండి. నేను ఏదో 15 days ఒకటి 10 days ఒకటి కంటే నేను ఎక్కువ చేయట్లేదు. రైట్. ఇక్కడ కొల్లాపూర్ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ కొల్లాపూర్ నుంచి నామినేషన్ వేశారు. సో మీకు విజిల్ గుర్తు కూడా వచ్చింది. అవునన్న, విజిల్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది విజిల్ గుర్తు రావడం? చాలా హ్యాపీగా వచ్చింది. విజిల్ గుర్తు ఫస్ట్ నేను పెట్టుకునేది ఏంటంటే, ఇంతకు ముందు వరకు ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కిరు. ఇప్పుడు గొంతు చించుకొని అరిచేలా విజిల్. ఇప్పుడు విజిల్ అంటే పీటీ సార్ గట్టిగా అరుస్తాడు. సో నేను నా గొంతుతో పాటు ఆ విజిల్ రూపంలో గెలుపును పొందాలని విజిల్ గుర్తు పెట్టుకున్నా. నేను సూపర్. మెయిన్ విజిల్ గుర్తు పెట్టుకోవడానికి అదే రీజన్ ఏంటంటే, విజిల్ గట్టిగా ఎంత గట్టిగా అంత గట్టిగా మనం కూడా రేపు ఎలాంటి అన్యాయమైనా నేను మాత్రమే కాదు, నాతో పాటు ఇంకా 10 మంది 100 మంది వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంటే వద్దు ఎవరితోనో పెట్టుకుంటే ఏమవుతుందో అన్న భయం లేకుండా నేను గొంతు చించుకొని అరుచుకున్నా. నా గొంతులో గొంతై ఇంకా 100 మంది ప్రశ్నించాలి ఏదన్నా అన్యాయం జరిగిందంటే. నాకు జరిగిన అన్యాయము చాలా ఉన్నాయన్న. నన్ను పెట్టిన ఇబ్బందులు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిన నన్ను నరకం, నన్ను అన్న మాటలు, నీకు అవసరం ఆనే వరలా కాసుకొని బతికేదానివి, నీకు వీడియోలు అవసరం ఆనే, ఇంకా 4 బర్రెలు అన్నావు, 4 కొనుక్కో బతుకు, నా శాలరీ కంటే నీకు ఎక్కువ వస్తుంది కదా, ఒక ఆడపిల్లను అని కూడా చూడకుండా నన్ను తిట్టిన రోజులు ఉన్నాయి. అయినా సరే తిట్టని టైం వస్తుంది. ఇంకా అంతకంటే నేను ఏమనుకోలేదన్నమాట. ఇంకా తిట్టిరన్న నన్ను వీడియో చేసినప్పుడు, పేర్లు నేను చెప్పదలుచుకోలే, సమాధానం చెప్తాను సక్సెస్తోనే అని సైలెంట్ అయిపోయినన్నా. నేను ఆడపిల్లని అయి ఉండి కూడా సరే వాళ్ళు ఎవరి పొజిషన్లో ఉన్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఒకరిని తిట్టకూడదు ఎప్పుడైనా. ఆడపిల్ల అన్నప్పుడు అది లంగ కానీ దొంగ కానీ ఒక ఆడపిల్ల అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఎప్పుడైనా సరే. మన ఇంట్లో ఉంటారు కదన్నా. నన్ను నీకు అవసరం ఆనే అంటే వాళ్ళు ఉండే పొజిషన్కి నేను ఉండే పొజిషన్కు సరే నేను సరిపోకపోవచ్చు, కానీ నన్ను అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు. నేను లంగతనం చేయలేదు, దొంగతనం చేయలేదు. నా బాధ నేను చెప్పుకుంటూ కూడా నన్ను తిట్టిరు. నేను ఏమనలేదు, తిట్టుర్రా తిట్టురు తిట్టారని, అంతకంటే నేను ఇంకా ఏమనలేదన్నా. నేను ఇప్పుడు బాగా తెగిడిచిన. ఎక్కడ ఇప్పుడు నాకు జరిగిన అన్యాయం గురించి నేను ప్రశ్నిస్తున్నా. నా పక్కనున్నోళ్ళే కాదు, ఈ స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు అన్యాయం గురించి నేను పోరాటం చేస్తాను. సరే మీరు వేసారు, అంత అయిపోయింది, ఇంకా 3-4 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది, తిప్పి కొడితే 10 రోజులు కూడా లేదన్నా. సో ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకున్నారు? అంటే నేను ఈ రోజు సింబల్ వచ్చింది, సింబల్ వచ్చే వరకు మనం ఎలాంటి ప్యాంప్లెట్స్ అవ్వనివ్వండి ఏవి కూడా మనం ప్రచారం చేయడానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఒకటి పర్మిషన్ అనేది తీసుకోవాలన్నా. ఇప్పుడు ఊరు తిరిగి ప్రచారం చేయడానికి కానీ వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ పర్మిషన్ అనేది తీసుకోవాలి. పర్మిషన్ పనిలో ఉన్న రేపు వరకు వస్తుంది. ఎల్లుండి మార్నింగ్ నుంచి ఖచ్చితంగా ప్రచారం స్టార్ట్ చేస్తా. ఈ వీడియో మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారో నాకైతే తెలియదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు, యాక్చువల్లీ నేను రేపే 16 డేట్కి నేను ప్రచారం స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి చాలా మందికి చెప్పాను, కానీ నాకు ఇన్ని పర్మిషన్స్ తీసుకోవాలి ఇట్లా ప్రాసెస్ ఉంటుందని తెలియదు. సో 17 మార్నింగ్ నుంచి ఎవరైనా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, మీడియా మిత్రులు అవ్వనివ్వండి, సరే కొన్ని డ్యాన్సులు చేశారు అది కూడా అయ్యారు. సో డబ్బు తీసుకొని ప్రమోషన్స్ చేయడం కాదు, మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, మీరు ఇన్స్టా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, మీకు డబ్బులు వస్తున్నాయని కాకుండా నాలాంటి నిరుద్యోగికి సపోర్ట్ చేయడానికి రండి. ఇన్స్టా అవ్వనివ్వండి, ఫేస్బుక్, యూట్యూబ్ అవ్వనివ్వండి. ఇప్పుడు మీరు వచ్చినా సరే మీకు డబ్బులు ఇస్తేనే ప్రమోషన్స్ చేస్తా అని కాకుండా నాకు మీ సపోర్ట్ కావాలన్నా. ఖచ్చితంగా అందరు అవ్వండి, మీడియా అవ్వనివ్వండి, నిరుద్యోగుల ప్రతి ఒక్కరు రావాలి. ఇప్పుడు నా గెలుపుతోన రేపు ఒక నిరుద్యోగికి అన్యాయం చేయాలంటే భయపడాలి. అరే మేము చేసిన అన్యాయానికి ఒక నిరుద్యోగి ఇంత ఘోరంగా పోరాటం చేస్తుంది, మేము ఇంకా అన్యాయం ఇంకా ఏదైనా చేస్తే 100 నిరుద్యోగులు వస్తారు. ఇప్పుడు నామినేషన్ లో నేను ఒక్కదాన్ని వచ్చిన, నెక్స్ట్ నామినేషన్ లో అన్యాయం జరిగితే 100 మంది వస్తారు. సో ఇలాంటి ప్రాసెస్ రాకుండా ఉండేటట్టు ఈ అమ్మాయికి హెల్ప్ చేద్దామని, హెల్ప్ చేస్తే ఈమె ఇంకా చాలా సపోర్ట్ చేస్తుందని ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు రావాలి సపోర్ట్ చేయడానికి. 17 నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తా. రేపు నేను పర్మిషన్స్ అన్ని తీసుకుంటున్నా, నాకు చాలా మంది హెల్ప్ చేస్తామని చెప్పేసి ఫోన్పే నెంబర్ కూడా పెట్టాను. అన్ని కలిపితే నాకు 15K కంటే ఎక్కువ రాలేదన్నా. నేను
మొత్తం ప్రూఫ్స్ కూడా అక్కడ నాకు అమౌంట్ వచ్చినాయి మొత్తం నేను ప్రూఫ్స్తో సహా చూపించమని నేను చూపిస్తా. నాకు 15K అంటే ఎక్కువ రాలేదు. వెహికల్స్ పెడతామని కాల్స్ చేశారు కానీ నాకు ఇంకా ఎవరైతే సపోర్ట్ చేయలేదన్న. సరే నేను ఎన్నో కొన్ని అప్పులు అయితే ఎదుర్కొంటున్నా. అప్పు అయినా సరే ఇంకా అడుగుతున్న అప్పు కూడా కొంతమందిని ఆ అప్పు వస్తే నేను ఇప్పుడు కాకుండా రేపన్నా తెరుపుకుంటా. ముందడుగు అయితే వేసినన్నా ఎన్నికి వేయదలుచుకోలేదు. వెహికల్స్ ఇప్పటికైనా సరే అన్న ఎవరైనా కార్లు నడుపుకునే వాళ్ళు ఆటోలు నడుపుకునే వాళ్ళు ఈ నిరుద్యోగి కోసం రండి అన్న. నేను డబ్బులు సరే అన్న నాకు ఇప్పటికైతే కొంతమంది అమౌంట్ వేసిరు. నేను వాళ్ళ అమౌంట్ కూడా నేను రిటర్న్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకు అని అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండి ఈ అమ్మాయికి నా అమౌంట్ హెల్ప్ అవ్వాలని చెప్పేసి నాకు ఈ సిచ్యువేషన్ లో నాకు హెల్ప్ అయ్యింది. వాళ్ళ రుణం నేను గెలుపు ఓటమి పక్కన పెడితే రేపు నేను ఏ విధంగా సంపాదించినా నెలకి ఇంత లెక్క వాళ్ళ అమౌంట్ నాకు ఫోన్ పేలో లీస్ట్ ఉంటుంది. వాళ్ళ అమౌంట్ వాళ్ళ రుణం నేను తీర్చుకుంటున్నా రేపు. ఎందుకంటే సరే వాళ్ళకు ఆ అమౌంట్ ఏదో ఒక రూపంలో అవసరం అవుతుంది. నాకు నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నా అని చెప్పేసి కొంతమంది అమౌంట్ నాకు వేసలేరు. ఎందుకంటే విత్డ్రా చేసుకుంటదేమో అని డౌట్ తో కూడా నాకు అమౌంట్ వేసలేరు. సో నాకు వచ్చిన అమౌంట్ కూడా రేపు నేను వాళ్ళకు రిటర్న్ చేస్తాను. ఆపోజిట్ క్యాండిడేట్లు పెద్ద పెద్ద క్యాండిడేట్లు ప్రజెంట్ ఎమ్మెల్యే బీజేపీ క్యాండిడేట్లు కూడా వాళ్ళ నుంచి ఫోర్స్ వచ్చినా కూడా సో సపోర్ట్ చేయమని చెప్పి అడిగినా కూడా నువ్వేమన్నా మళ్ళీ తగ్గి సపోర్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అస్సలు తగ్గేదే లేదన్నా. ఇప్పుడు నాకు ఒక్క మాట నేను ఓపెన్ గా చెప్తా. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినాక నీ ఆర్థిక పరిస్థితికి హెల్ప్ చేస్తాం, నీకు ఫినాన్షియల్ గా హెల్ప్ చేస్తాం, నువ్వు చదువుకోవడానికి హెల్ప్ చేస్తామని ముందరికి వచ్చిరు. బర్ల వీడియో చేసి నప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. అరే పిల్లి ఇంత చదివింది బర్లను కాసుకుంటుంది, నేను ఉద్యోగ పరంగా అవ్వనివ్వండి ఆర్థిక పరంగా అవ్వనివ్వండి అమ్మ నేను ఇంత అమౌంట్ చేస్తాను, నువ్వు బిజినెస్ పెట్టుకో. ఒక్కరు ఎందుకు రాలేదన్నా ఒక మాట ఆలోచించడానికి? నాకు ఎవరు హెల్ప్ చేసినా నేను ఇన్స్టాలో ఫేస్బుక్ నాకు ఇలా హెల్ప్ చేసినా ఇంత ధైర్యంగా ఇప్పుడు నాకు ప్రవీణ్ సార్ హెల్ప్ చేసిండు, నేను చెప్పుకున్నా నాకు హెల్ప్ చేసిండు సార్ అని. నేను ఇప్పుడు కాదు నేను ముసలై వచ్చే వరకు నేను చెప్పుకుంటా ఆయన నాకు అంత హెల్ప్ చేసిండు. నాకు ఎంత మంది దగ్గర తిరిగినా నేను పేర్లు చెప్పను. నాకు ఇంత ఒక్క నిమిషం టైం ఇచ్చి నాతో మాట్లాడను వ్యక్తులు కూడా ఉన్నారు, అది కూడా ప్రముఖులే ఉన్నారు. సో నాకు సార్ హెల్ప్ చేసిండు ఆర్ఎస్పీ సార్. నేను ఆయనకి ఎప్పటికైనా రుణపడి ఉంటా. కానీ నేను బర్లను కాసుకున్నప్పుడు ఒక్కరు రాలే నాకు సహాయం చేయడం. ఇప్పుడు నామినేషన్ వేసినాక ఎందుకు వస్తారన్నా అంటే నాకు ఒక పొజిషన్ వచ్చిందని వస్తురా. ఎప్పుడు నేను బర్లను కాసుకున్నా నా సిచ్యువేషన్ నేను చదువుకోలేక దిక్కులేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కేసు ఫేస్ చేసినప్పుడు ఆర్ఎస్పీ సార్ పోయి ఆమె ప్రాబ్లం కనుక్కొని మనం హెల్ప్ చేద్దామని చెప్పి పంపించారు అన్న వాళ్ళని. వేరే వాళ్ళు ఎందుకు రాలేదన్నా అంటే ఇప్పుడు నాతో అవసరం ఉంది కాబట్టి నా దగ్గరకు వస్తున్నారా? అప్పుడు వచ్చింటే నేను నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నేను అభిమానంతో హెల్ప్ చేసేదాన్నేమో, వాళ్ళ పార్టీలో చేరేదాన్నేమో తెలియదు. అప్పుడు రానోళ్ళు ఇప్పుడు వస్తురు. అందుకే నేను ఏ మాత్రం రియాక్ట్ అవ్వను. రేపు నేను ఇండిపెండెంట్గా గెలిచినా ఇండిపెండెంట్గానే కష్టాలు తీరుస్తా. కానీ వేరే పార్టీ లీడ్లో ఆ పార్టీ ఉంది ఈ పార్టీ ఉందని నేను వేరే పార్టీకి అయితే పోనన్నా. నాకు అది వచ్చిన ఫండ్స్ వచ్చినా ఏమి ఇవ్వకున్నా నేను నా వచ్చే శాలరీ కూడా నేను ప్రజలకి పెడతా. అంటే ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు? అంటే మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి మేనిఫెస్టో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకి ఎవ్రీ ఇయర్ వచ్చే ఏవైతే ఖాళీ ఉంటావో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ చేయాలన్నా 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకేమైనా ట్రై చేస్తున్నావా? వేరే జాబ్ల కోసం ట్రై చేస్తున్నా కానీ ఇష్టమైన జాబ్ ఏదంటే పోలీస్ జాబ్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పోలీస్ జాబ్ అంటే ఇష్టం. బాగా రాసావా మరి? మొన్న ఎగ్జామ్స్ రాస్తా? బాగానే రాసావా? మంచిగా రాసిన మేబీ వస్తుంది ఖచ్చితంగా. ఇంకా రాకపోతే చెప్పలేము. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది క్యాస్ట్ని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది కదా అక్క. ఎవరికి ఎట్లా కట్ ఆఫ్ ఉందో ఎవరికి ఎన్ని వస్తుందని తెలియదు. ఇంకా మేబీ వస్తుంది ఖచ్చితంగా. నాకు మా నాన్న లేరు, నువ్వు చెప్పి ఏడుస్తుంటే నాకు కళ్ళమంటే నీళ్ళు వచ్చేసినాయి. సేమ్ మా మదర్ కూడా నీలా మీ మదర్లానే హెల్త్ ప్రాబ్లం ఉంది. కానీ అంటాం కానీ ఆడపిల్లలకు మ్యాక్సిమం డాడీ మీద ఉంటుంది కానీ అమ్మ వాళ్ళే బాగా చూసుకుంటారు ఆడపిల్లని. మా తమ్ముళ్ళు కూడా అంత చెప్పకూడదు కానీ వాళ్ళు కూడా కొంచెం చిల్లరనే చేస్తారు అక్క. చిన్నోడైతే మస్తు చిల్లరగా బిహేవ్ చేస్తాడు. ఇక చెప్పుకుంటే ఇజ్జత్ ఖరాబ్ ఎందుకని. ఏమన్నా గట్టిగా తిడితే నన్నే కొట్టడానికి వస్తాడు. అంటే మీ నాన్నగారు అలా అవ్వటం చూశాడు కదా తను దగ్గర. ఆయననే ఏం చేయలేకపోతే నన్ను ఏం చేస్తారు అన్నట్టు అయిపోయింది. తన ఇష్టం వచ్చినట్టు చేశాడు. సో నాకు ఎవరు చెప్తారు భయం అనే బాధ్యత లేకుండా ఇంకా అట్లా ఉంటున్నాడు. గొడవలకు పోతాడు. ఇక నాకు తెలిసి మా మమ్మీని చూసుకోవడం నేనే కావచ్చు అక్క. మా తమ్ముళ్ళు చూసుకోరు. నాకు అర్థం అయిపోయింది. ఇంకా మరి ఇప్పుడు మీ ఫాదర్ ఇట్లా చేసి ఇట్లా ఇదంతా అయ్యి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ రిటర్న్ వస్తే? రిటర్న్ వస్తా అంటే మేబీ రానియమక్క. ఇంకా ఎందుకంటే మాకు అంత బిస్కొచ్చింది అనమాట.
మమ్మల్ని పెట్టిన కష్టాలు, మమ్మల్ని రోడ్డు పాలు చేసింది. ఒకప్పుడు మా మమ్మీ అయితే చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది అక్క. తినడానికి తిండి లేని సిచ్యువేషన్లో ఇక్కడ డస్ట్బిన్ దగ్గర అన్నం పడేస్తే అది తీసుకొచ్చి తినిపించిన రోజులు కూడా ఉన్నాయి మాకు. అయ్యో, చేతులెత్తి మొక్కిన తప్పు లేదు. ఏడవకు శిరీష, ఏడవకు. కానీ మా మమ్మీ చాలా అంటే చాలా గ్రేట్ అక్క. ఇప్పుడు ఎవరి మమ్మీ వాళ్ళకు గ్రేట్ కావచ్చు. మేము ఆల్రెడీ ఇది భరించలేక నలుగురం కూడా చచ్చిపోవాలని కూడా ప్లాన్ వేసుకున్నాం. వేసుకుంటే మా మామ వాళ్ళు వచ్చి వద్దు, చనిపోవడం ఎందుకు, మేము చూసుకుంటామన్నారు. మాకు ఉండడానికి ఇల్లు లేదు. వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లోనే పని చేయాలి, వేరే కూలి పోకూడదు. ఇంకా బయట ఇల్లు వాళ్ళ మాటలు గలీజ్గా మాట్లాడే వాళ్ళు. వీళ్ళకి పెట్టాలి, వీళ్ళకి పెడితే ఏమొస్తుంది అన్నట్టు మాట్లాడితే వండుకున్న అన్నం గిన్నె బయట పడేసిరిగా వెళ్ళిపోండి అని. వెళ్ళి ఆఫీస్ ఉంటుంది అక్క, గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా, అందులో ఉంటే చూసిన వాళ్ళు ఉండి రెంట్కి తీసుకుపోయి అక్కడ రెంట్ ఉంచి ఆ రెంట్లో అక్కడ ఉంచేసరికి ఆయన కూడా పాపం ఏమనుకున్నాడు, ఉండండి నా ఇల్లు వాకిలు ఊడ్చి అలుకుతే చాలని అన్నాడు. ఒక 2 rooms ఇచ్చిండు. ఆడ వర్క్ చేసుకుంటూ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఏదో షాప్ పెట్టుకొని బతుకుతున్నాం. ఆ షాప్ కూడా మంచిగా నడుస్తుంది. ఇక మా లైఫ్ మారింది, ఒక మంచి పొజిషన్కి వెళ్తున్నాం అన్న టైంలో మా డాడీ ఇట్లా చేసిండు, ఇక వెళ్ళిపోయింది. ఇక కానీ చాలా మంది అక్క ఈ ఎఫైర్స్ వల్ల ఎంత మంచి ఫ్యామిలీ అయినా నాశనం అయిపోతుంది. సో ఇప్పుడు ఫాదర్ అబ్బాయి ఎన్నేసాలేసినా నడుస్తుంది. ఇతన్ని మలుపుకునే అమ్మాయిలు ఫస్ట్ ఇవి చేయకూడదు అక్క. ఈ ఎఫ్ఐఆర్ వల్ల మా లాంటి ఫ్యామిలీలు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నా కాబట్టి నా బాధని నీళ్ళకి చెప్తున్నా, చెప్పుకోలేని కూడా చాలా మంది ఉన్నారు. సో ఏ అమ్మాయి అయినా ఎవరైనా సరే ఇట్లా ఒక ఫ్యామిలీని నాశనం చేసే ముందు ఆలోచించుకోవాలక్క. ఎందుకంటే ఇప్పుడు మేము 3 పిల్లలం, మా మమ్మీ హెల్త్ బాగాలేదు, తన కష్టం తను పడుతుంది. ఇప్పుడు అదే మేము చచ్చిపోతే ఏందక్క పరిస్థితి? ఒకవేళ మా మమ్మీ లేకపోతే నాకు ఒక్కొక్కసారి మస్తు భయం అవుతుంది తెలుసాక. హార్ట్ఫుల్ గా మా మమ్మీకి ఏమన్నా అయితే మా పరిస్థితి ఏందని భయం అవుతుంది. సడన్ గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మా మమ్మీ ఉండగానే మమ్మల్ని ఎవ్వరు రానియరు ఇంటికి, అట్లాంటిది మా మమ్మీకి ఏమన్నా అయిందనుకో ఏంది పరిస్థితి? అదొక్కటి నా మైండ్లో నిజంగా చాలా సఫర్ అవుతాక నేను. మా మమ్మీకి ఏమన్నా అయితే నెక్స్ట్ నా పరిస్థితి ఏంది? ఇప్పుడు మీ మమ్మీకి హెల్త్ బాగోదు అని చెప్పావు, ఇంత చేసినారని చెప్పావు, నువ్వే కదా స్ట్రాంగ్గా ఉండాల్సింది. నువ్వు అట్లా ఏడిస్తే ఎట్లా? ఎవరు చెప్తారు మరి మీ అమ్మకి ధైర్యం? చెప్పు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ కొన్నిసార్లు వీక్ అయిపోతున్నా మమ్మీ విషయానికి కోసం అది ఉంటుంది. అవును. ఏం ప్రాబ్లం ఉంది మదర్కి? హెల్త్ ప్రాబ్లం, ఆస్తమా ఉందక్క. మీకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి ఉందని? చిన్నప్పటి నుంచి. మరి ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదా? ఇంకా ఆస్తమావి అవేమో టాబ్లెట్స్ వాడుతుంది అక్క, వాడుతుంది. ఇంకా ట్రీట్మెంట్ చేయించేంత డబ్బులు ఇప్పుడైతే లేవక్క. మామూలుగా టాబ్లెట్స్ వాడుతుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ టాబ్లెట్స్ డైలీ వాడడం వల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని. ఒక్కొక్కసారి లేవదు, అట్లనే పడుకుంటుంది, వామిటింగ్ చేసుకుంటుంది. అయ్యో, కనీసం ఇట్లా నిలబడడానికి కూడా చాతగానట్టు బిహేవ్ చేస్తుంది. ఇంకా ఆ సిచ్యువేషన్ లో ఇక మాకు భయం అవుతుంది, ఏమవుతుందో అని. డాక్టర్ని ఇంటికి తెచ్చి ట్రీట్మెంట్ ఇప్పించే సిచ్యువేషన్స్ కూడా చాలా వచ్చినాయి మాకు. ఇంత చిన్న వయసులోనే ఒక పక్కన ఫాదర్ లేడు మీకు, ఇంకో పక్కన మదర్ ఏమి ఇంత హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతుంటే అసలు చాలా కష్టాలు కదా మీకు. మా మమ్మీని వదిలేసిపోయినందుకు మా డాడీ కూడా చాలా ఫీల్ అవ్వాలక్క. మా మమ్మీ దేవత, చాలా అంటే చాలా మంచిది. అట్లాంటి ఆమెను వదిలేసిండు. రివర్స్ లో వాళ్ళు మా డాడీ వాళ్ళ ఆమెనే మా మీద గొడవ పడి మా మమ్మీని కొట్టింది కూడా. మా ముందే. మీ నాన్నగారు లేరు అప్పుడు అలా మీ అమ్మ నుంచి కొడుతుంటే? లేరు కానీ ఏమనలేదు. ఆమెనే ఇంపార్టెంట్ అని. మీ నాన్నకు కూడా తెలుసుగా మీ అమ్మకి హెల్త్ బాగాలేదు అన్న సంగతి? తెలుసు. చచ్చిపోమంటుండు, చచ్చిపోండి మీరు అందరూ అని అంటుండు. అయ్యో, చనిపోతే మీరు వేరే వాళ్ళతోనే ఉంటాడంట. అప్పుడు ఏ అడ్డు ఉండదు కదా అక్క చెప్పడానికి. బాధపడకు శిరీష. నార్మల్గా ఆడపిల్లలంటే ఎవరికైనా తండ్రియే అంటారు కదా, ఫస్ట్ హీరో మా ఫాదర్ అట్లా అని. నీకు మీ ఫాదర్ అంటే అసలు ఇష్టమైన నార్మల్గా ఇలా కాకముందు నుంచి, స్టార్టింగ్ నుంచి? చిన్నప్పటి నుంచి మా మమ్మీ కంటే మా డాడీ అంటే చాలా ఇష్టం అక్క. నాకు ఫుల్ ఇష్టం ఉంటుండే.
తర్వాత మా డాడీ కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అప్పుడు చనిపోతా అని అన్నాడు. నాకు గొలకలు తెచ్చి నేను చనిపోతా అంటే కూడా తాడానికి తెచ్చి పెట్టుకున్న గొలకలను కూడా నేను తీసి పడేసిన రోజు ఉంది ఒకసారి. మాకు ఎక్కడ ఇల్లు లేదు ఉండడానికి, మిమ్మల్ని నేను పోషించలేకపోతున్నా అని ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు, నాకు మేబీ ఒక 3-4 క్లాస్ అనమాట. ఆ టైంలో నేను చనిపోతా, మీరన్నా హ్యాపీగా ఉండండి అని గొలకలు తెచ్చి పెట్టుకుంటే మా డాడీకి తెలియకుండా అవి పడేసిన నేను. ఇప్పుడు ఇంత అసహ్యం కలుగుతుంది. అప్పుడు నాకు బాగా ఇష్టం ఉంటుండే. నాకు ఒక 8th వరకు బాగా ప్రతిదీ మా నాన్నకి హెల్ప్ చేస్తుంటే ఒక మగ పిల్లగాని లెక్క పని చేసేదాన్ని. తర్వాత మా డాడీ ఇట్లా ఏమంటే గలీజ్ చేస్తుండే, ఆ క్షణం నుంచి నాకు అసహ్యం కలిగి నేను ఒక రకమైన అసహ్యం. ఇప్పుడు మా డాడీ నాకు నచ్చని పదం ఏది నా నాన్న అన్నట్టు అయిపోయింది నాకు. ఇంకా నాన్న అంటే నచ్చదు. నాన్న సెంటిమెంట్ వీడియోలు వస్తే కూడా నేను చూడను, నాకు నచ్చదు. ఇంకా అన్ని అమ్మాయి మీ అమ్మాయి చూసుకుంటున్నారు మిమ్మల్ని. మీ నాన్నకి ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే మాట్లాడతారు దారిలో? అంటే అమ్మ కదా, అన్ని అమ్మే కదా, అమ్మకి హెల్త్ బాగాలేదు, మరి ఏదన్నా అయిందనుకో అమ్మకి ఎవరు చూసుకుంటారు, నువ్వు రా ఇంటికి అట్లా అని మీరు ఎప్పుడు అడగలేదా మీ నాన్న? మాకు కనిపించలేదు అక్క. మేము వెతికినాం, చాలా ట్రై చేసినాం కానీ మాకు కనిపించలేదు, దొరకలేదు. ఇంకా అసలు నార్మల్గా ఆమెతో వెళ్ళిపోయినప్పుడు అంటే వచ్చి మీ అమ్మని కొట్టారు అని చెప్పావు కదా, ఆ టైంలో నేను ఒకసారి అడుగు ఉండాల్సింది. అమ్మ ఒక్కటి, అమ్మ హెల్త్ బాగాలేదు, అమ్మకు కూడా ఏమన్నా అయితే మరి మేము ముగ్గురు ఒంటరి వాళ్ళం అయిపోతాం, మాకంటూ ఎవరున్నారు నాన్న అలా చేయకు అని ఒకసారి అడగాల్సింది. అట్లా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరూ శత్రువులు ఆయన దృష్టిలో. ఆయనకి ఎవరైతే గట్టిగా అడుగుతారో వాళ్ళు గలీజ్ పదం ఆడేస్తాడు. ఇంకా నువ్వు అది కాబట్టి నన్ను అడుగుతున్నావు అంటాడు డైరెక్ట్గా. తండ్రి లేక బాధపడే పిల్లలు కొంతమంది ఉంటే, నువ్వు తండ్రి ఉండి కూడా బాధపడుతున్నావు. విమానం సినిమా చూసినప్పుడు నాకు మా నాన్న గుర్తుకొచ్చిండు అక్క. ఆ విమానం సినిమాలో వాళ్ళ కొడుకును ఏ విధంగా చూసుకున్నాడో నాకు కూడా ఇలాంటి నాన్న ఉంటే బాగుండు కదా అనిపించింది. వాళ్ళ కొడుకును విమానం ఎక్కించాలని ఆ అబ్బాయి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మా నాన్న కష్టపడకపోయినా మా మమ్మీకి తోడు